నా హృదయానికి ఎక్కువ బాధ కలిగించే విషయం ప్రధానమైంది దేవుని భయం కనుక ఎప్పుడు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాను కనుక మొదట అక్కడ స్టార్ట్ చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు. చదవాలి ఇంతసేపా. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్దకు చేరెను. ఏమో పనికి మళ్ళీ పని, ఎవడివి నీకు దేవుడు తెలీదా? దేవుని దర్శనం ఎరుగా నువ్వు వరపుత్రుడు కాదా? నువ్వు కారణ జన్మనుడు కాదా? నీవు నాజీరులో బ్రతకవలనని, నీవు గర్భములో పడక ముందే నీ తల్లి నాజీరులోకి వచ్చిన మాట నిజము కాదా? ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిన ఒక విమోచకుడిగా నిన్ను ప్రతిష్ఠించాడే దేవుడు. నీ జీవితకాలం అంతా నాజీరును కలిగి ఉండాలి, కాపాడుకోవాలి. ద్రాక్షరసం ముట్టకూడదు, మృతకలేబరం తాకకూడదు, మోయాబిస్తుల వివాహమే చేసుకోకూడదు. ఇన్ని రూల్స్ ఉంటే బరి తెగించి భ్రష్టత్వానికి బార్లా తలుపులు తెరిచి వేశ్య వద్దకు వెళ్తావా? ఏం సంసోని మీద అభిషేకం లేదా? సంసోని మీద ప్రతిష్ట లేదా? సంసోని మీద దేవుని ఏర్పాటు, ఉద్దేశం, సంకల్పం లేదా? అన్నీ ఉన్నాయి. లేదా సంసోన్లో అసలు బలమే లేదా? సింహాన్ని చేతులు ఏ ఆయుధము లేకుండా చీల్చగల బలమైన సొంతం. 300 నక్కల్ని పరిగెత్తి పట్టుకొని 150 జతలుగా తోకలు ముడివేసి దివిటీలు పెట్టి వెలిగించి ఫిలిష్తీయుల పంట చేలు కాల్చగల సత్తా ఆయన సొంతం. కొట్టి పారేయటం ఆయన దమ్ము. ఇనుప సంఖ్యలను దారపోగులు తెంపి పడేయటం ఆయన శక్తి, బలమున్నదే. కానీ అభిషేకం ఉన్నా, ప్రతిష్ట ఉన్నా, నాజీరు ఉన్నా, దేవుని ఏర్పాటు, విశేషమైన ప్రణాళిక ఉన్నా, ఒక్క దేవుని భయము కడుపులో లేకపోవటం వల్ల బానిసగా మారాడు. కన్నులు పీకివేయబడ్డాయి. చూసిందల్లా ఆశపడుతున్నావు కదా, కన్నులు పీకివేయబడ్డాయి. నాకు తిరుగులేదని విడజిమ్మిది కుదరనుకున్నావు కదా, బంధించబడ్డావు, బానిసగా మారిపోయావు, తిరగలు విసురుతున్నావు. అర్ధాంతరంగా జీవితం ముగించబడిపోయింది. గౌరవాన్ని అవమానంగా మార్చేశాడు. సంసోనులో భయం లేకపోవటం వల్ల అతని బలము కూడా తీసివేయబడింది. ఈనాడు మన అంశం, లేని వానికి కలిగినది తీసివేయబడును. ఏం మాట్లాడరే మీరెవరో? లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. సంసోనికి లేనిదేంటి? దేవుని భయం. ఉన్నదేంటి? దేవుని బలం. అతని వద్ద దేవుని భయం లేనందున దేవుని బలము కూడా లాగివేయబడింది. ఈ రోజున దేవుడు నీకు సేవలో ఎంతో బలాన్ని ఇచ్చాడు, సంఘంలో ఎంతో బలాన్ని ఇచ్చాడు, నిలబడితే వాడబడి ఒక బలం ఇచ్చాడు. నీ ఎదురు దయ్యములు నిలబడలేవు, రోగములు పారిపోతున్నాయి. ఒక బలమైన దైవజనుడిగా నిన్ను జనముల మీద దేవుడు నియమించిన తర్వాత కారణం ఏమిటో కానీ నీలో దేవుని భయం ఒకవేళ తగ్గుతూ ఉంటే, అమ్మో దేవుడు చూస్తున్నాడు, అమ్మో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు పరిశీలిస్తున్నాడు, దేవుడు లెక్కడుగుతాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుడు శిక్షిస్తాడు అనే భయం నీలో లేకపోతే నీకున్న బలం లాగివేయబడుద్ది, నీకున్న బలం తీసివేయబడుద్ది. ఇంత మాట వాడచ్చో లేదో కానీ కుక్క సవజావడమే, ఇంకేముండదు. దేవుడే చెయ్యి వదిలి పెడితే ఏముండదు సార్. ఇంకా ఆయన చెయ్యి పట్టుకున్నంతసేపే ప్రభ, ఆయన వదిలేస్తే ఇంకేమీ లేదు. మురికి గుడ్డలు మోసే గాడిదని కొత్త బట్టల మీద నడిపిస్తున్నారండి. యేసు ఉన్నాడు కాబట్టి గాడిద మీద, ఆయనే దిగేస్తే ఒట్టి గాడిద రోడ్డు మీద నడుచుకోవచ్చు. ఎవడంటే కొత్త బట్టలు రోడ్డు మీద మరిచి పెడతాడు? ఎవడు పట్టించుకోడు. యేసు ఉన్నంత వరకే. ఐఎఫ్జే లోగోకు ప్రభు ఇచ్చిన దర్శనం అదే. అందులో 3 అద్భుతమైనటువంటి మర్మములు ఉన్నాయి. ఒకటి, మేము గాడిదలమే అయినా
సింహమును మోయిచున్నాం. దేవునికి స్తోత్రం. మేము గాడిదలం గనక అడవి కుక్కలకు కూడా లోకువే. సింహం మా మీద ఉన్నది కనుక అడవే మాకు వణుకుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యమును వణికించుచున్న సింహమే మా మీద ఉన్నది కనుక మాకు భయము వచ్చునన్న దిగులే మాకున్నది ఎప్పుడు కూడా. నాలుగవది, ఇది హెచ్చరిక. ఆ సింహం ఉన్నంతకాలమే. ఆయన వదిలేస్తే బతుకు మళ్ళీ అడ్డగాడితే ఏముండదు. 3 వాగ్దానాలు పెట్టుకొని ఒక హెచ్చరికను పెట్టుకొని బతుకుతున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. చాలామంది అంటారు, ఏంట్రా గాడిద మీద సింహం ఏంటో ఎక్కడో ఉందా చిత్రం? మరి ఎక్కడ లేనిదే కదా మాకు జరిగిన చిత్రం. సింహము మేకపిల్ల కలిసిమేయడం ఎక్కడ ఉందా? నాగుపాము పుట్ల వద్ద పిల్లోడు ఆడుకోవటం ఎక్కడ ఉందా? అసలు ఆకాశం నుంచి ఒక చుక్క వర్షం రూపంలో రావటం ఎక్కడ ఉందా? సముద్రంలో రోడ్డు పట్టడం ఎక్కడ ఉందా? ఎడారిలో ఒక బండ నడుచుకుంటూ వచ్చి నీళ్ళు ఇవ్వడం ఎక్కడ ఉందా? అసలు జరిగినవన్నీ ఎక్కడ లేని వీడికి ఒక్కడికి అర్థమవుతుంది బైబిల్లో ఆరంభం నుండి ఇప్పటిదాకా జరిగినవన్నీ ఎక్కడ జరిగినా బాబు. నువ్వు బైబిల్ని తప్ప న్యూస్ పేపర్ని, యూట్యూబ్ ఛానల్ని బాగా నమ్ముకున్న రకం అనుకుంటా నువ్వు. అందుకే నీకు ఎలాంటి డౌట్లు తగలబడేస్తున్నాయి. బైబిల్ నమ్ముకో చాలు, బాగుపడిపోతావు. ఒక్కలన్నా ఆమె అనలేదండి. అమ్మ బాబు, మీరు నమ్మదగిన పుస్తకం కాదంటారా బైబిల్? ఇదంతా సుత్తి సోది అనుకుంటున్నారు మీరు. మరి ఇంకెందుకు దాని మీద పోగేసుకుంటున్నారు డబ్బులు? మంచి మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి బాబోయ్, చెప్పండి. సంసోనికి భయము లేనందున అతని బలము కూడా తీసివేయబడింది. బలం అనేది వచ్చింది కదా. బలము లేకపోతే అనేది కూడా ఒక మాట చెప్తాను మీకు. బలము లేకపోతే, భయము లేకపోతే ఏమి లాగివేయబడద్ది? ఓకేనా? మరి బలం లేకపోతే రెండవ సమయాల గ్రంథం 4:4 సరిపోతున్నావు. సౌలు కుమారుడకు యోనాతానుకును కుంటివాడు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించియు యోనాతానును గురించి వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయెను. వాని పేరు మెఫీబోషెత్. మెఫీబోషెత్ అనే యోనాతాను కుమారుడు. ఇలా చూస్తున్నారా భక్తులారా? ఇంకా చదివేస్తున్నారా ఏమిటి? అది చదివి చాలా కాలం అయింది. సౌలు కుమారుడు యోనాతానికి ఒక సకలాంగుడైన కొడుకు పుట్టాడు. ఒకానొక దుర్ఘడియలో యోనాతాను సౌలు చనిపోయారు. ఆ భయంకరమైన తొందరలు కలిగిన సమయంలో శత్రువులు దాడి చేస్తున్న భయంకరమైన వేళ ఆ ఇంటి పని మనిషి అయినా, కష్టానికి జీతాన్ని పొందుకుంటున్న వ్యక్తి అయినా, ఆమెకేదో ఉపకారం చేసినంత సీనేమీ లేకపోయినా ఆ రాజకుటుంబం మీద ఉన్న అభిమానంతో, గౌరవంతో, కృతజ్ఞతతో వాళ్ళ సొమ్ముదిని బతికాను అనే మంచి మనసుతో, చిన్న బిడ్డ మీద ఉన్న అపారమైన ప్రేమతో వీడిని ఎలాగైనా శత్రువు చేతికి చిక్కకుండా కాపాడాలని, ఈ పిల్లవాడిని క్షేమంగా ఒక అద్దరికి చేర్చాలని, దుష్టుని నీడ పడని ఒక క్షేమస్థలికి పిల్లవాడిని చేర్చాలని అమాంతం 5 ఏండ్ల వయసున్న పిల్లవాడిని ఎత్తుకొని పరిగెడుతూ ఉంది. కాపాడాలి అనే సదుద్దేశంతోనే సుమా, ఎలాగైనా ఒడ్డుకు చేర్చాలని. ఈ ప్రయత్నం మంచిదే, ఈ పరుగు మంచిదే, ఆ మనసు ఇంకా మంచిదే. కానీ పాపం ఆ శక్తి సరిపోలేదు, దారిలో పడిపోయింది. ఆ పడిపోవటం వల్ల ఈవిడి బరువు నేల దెబ్బ తగిలి 5 ఏండ్ల పిల్లవాడికి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. వాడికి చచ్చిపోయేదాకా కుంటివాడే సుమా, చచ్చిపోయేదాకా కుంటివాడే. వాడి జీవితంలో తన కాళ్ళ వైపు తను ఎప్పుడు చూసుకున్నా, ఎవరు వాడిని వైపు జాలిగా చూసినా గుర్తొచ్చే వ్యక్తి ఈవిడే. ఆ రోజున ఆమె పడేసింది. ఆమె చేతుల్లో నాకు కాళ్ళు ఇరిగిపోయింది, ఆవిడ వల్లే నాకు ఇట్లా అయిపోయింది. నిజానికి ఆమె మనసు ఏంటి తెలుసా? వీడు శత్రువు చేతికి దొరకకూడదు, వీడు బాగుండాలి. తాతగారు చనిపోయారు, నాన్నగారు చనిపోయారు,
యువరాజు, ఈ అంకురం నశించిపోకూడదు, ఈ వంశం నిలబడాలి, ఎలాగైనా ఈ విత్తనాన్ని కాపాడాలి. ఎంత తాపత్రయపడిందో, ఎంత మంచి మనసో, కాపాడే స్వభావం, కృతజ్ఞత గల స్వభావం, క్షేమ తీరాలకి చేర్చే సంకల్పం ఇన్ని ఉన్నా మెఫీబోషెత్ యొక్క దాదిని ఎవరైనా మెచ్చుకుంటారా, గణపరుస్తారా, ఆదర్శ వనిత అంటారా, ఆకేమైనా ప్రశంసలు లభిస్తాయా, లేక మంచి మనసుకి ఏమైనా ఫలితం వచ్చిందా? దైవజనుడమైన నీవు, దేవుని సేవకురాలివైన నీవు, దేవుడు నీ చేతికి అప్పగించిన ఆత్మలను క్షేమ తీరాలకి చేర్చాలని, శత్రువు చేతికి చిక్కకుండా కాపాడబడాలని, మధ్యాకాశమైన నీడకు వారిని చేర్చే వరకు ప్రయాసపడాలని, ఆనాటి యాజకులు 12 గోత్రాల వారి పేర్లు రొమ్మును ధరించిన క్రమంలో దేవుడు నీకు అప్పగించిన బిడ్డలను గుండెల మీద మోయిచు దేవుని కొరకు పరిగెడుచున్న, ఒకవేళ నీకు బలము సరిపోకపోతే నీ చేతుల్లోని వారు నాశనం అయిపోతారు. నీకు బలం సరిపోకపోతే, నీ ఆత్మలో, నీ భక్తిలో, నీ ప్రార్థనలో నీకు బలం సరిపోకపోతే వారిని క్షేమంగా ఒడ్డుకు చేర్చలేవు. బలము లేని సేవకులు తమ చేతిలో ఉన్న ఫలాన్ని కూడా పోగొట్టుకుంటారు. భయం లేని సేవకుడు బలాన్ని పోగొట్టుకుంటున్నాడు. బలము లేని సేవకుడు తనకున్న ఫలాన్ని పోగొట్టుకుంటున్నాడు. మరి ఫలం లేని సేవకుడు, సంఖ్యాకాండం దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో, ఆ భూమి విస్తారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలను. మరియు మీరు ఆ దేశం దిగితే వాగ్దాన దేశమే. అక్కడికి వచ్చాక దేవుడు ఆపు చేసి, నాన్న ఒక్కొక్క గోత్రముల నుంచి ఒక్కొక్కరిని పిలుచుకొని మీరు వెళ్ళి ముందు ఆ దేశాన్ని చూసిరండి, అది ఎలాగుందో చూసిరండి. మొదట నివాసాలు ఎలాగున్నాయో, భవనాలు ఉన్నాయో, గుడిసెలుగా ఉన్నాయో, భూసారం ఎలాగుందో, మనుషులు ఎలాగున్నారో అన్నీ చూసి ఒట్టి మాటలతో కాక ఏదైనా ఒక ఫలముతో రండి, అప్పుడు సిద్ధపడతారన్నాడు. పిలువబడ్డ దైవజనుడు, ఎంపిక చేయబడ్డ దైవజనుడు ఆ శిఖరమునకెక్కి ఆ రాజ్యమును దర్శించి అక్కడి విశేషములతో సంఘానికి ఉపదేశం చేయాలి. ఆహా ప్రజలారా, అది ఎంత రమ్యమైన దేశము, అచ్చట పాలు తేనెలు ప్రవహించున్నవి, అక్కడి ఫలములు బహు మధురములు, అక్కడి మనుషులు బహు సౌందర్యవంతులు. ఇలా ఎన్ని చెప్పిన చెట్టవదు, ఆ దేశపు ఫలం ఏదైనా ఒకటి చూపిస్తేనే ప్రజలు నమ్ముతారు. ఇది సేవలో దేవుడిచ్చిన నియమం. కొండెక్కి చూడటం అంటే ఏమిటి? యేసు ప్రభు ఒలీవల కొండనెక్కిన, మోషే సీనాయి కొండలెక్కిన, కొండలెక్కుట ఉన్నతమైన ప్రార్థనా జీవితాన్ని గుర్తుగా బైబిల్లో కనబడుతుంది. అందుచేత పిలువబడ్డ సేవకుడు ప్రార్థనలో శిఖరానుభవానికి ఎక్కాలి, ప్రార్థనలో ఉన్నత స్థానానికి చేరాలి, ఆ రాజ్యమును కనులారా చూడాలి, అక్కడి సంగతులను దర్శనములు పొందాలి, ఆ విషయములతో సంఘమును అక్కడికి సిద్ధపరచాలి. కేవలం ఉపదేశం సరిపోదు, ఏదైనా ఒక ఫలముతో రావాలి. ఫలం అంటే ఎప్పుడు కూడా క్యారెక్టర్ అని బైబిల్ చెప్పింది. దైవిక స్వభావాలు లేకుండా దైవిక విషయాలు బోధిస్తే ఎవరికి ఎక్కదు సార్. చెట్టు మంచిదని దాని ఫలమును బట్టి చెప్పమన్నాడు, వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు అన్నాడు. కాబట్టి ఏమని చెప్తుంది వాక్యం? ఫలము లేకపోతే ఉపదేశం వ్యర్థమైపోతే. అద్భుతమైన ప్రత్యక్షతలు. అబ్బా అసలు ఇలాంటి పాయింట్లు ఎక్కడ వినలేదు సార్ మేము ఇంతవరకు. వా అంతే, వాళ్ళు మార్పు రాదు. కారణం
ఫలం లేదు. ఆ రాజ్యపు ఫలం నీ దగ్గర కనబడితేనే. కనుక ఫలము లేని వాడికి వాడి పరిచర్య వ్యర్థమైపోద్ది, వాడి కష్టం నిష్ఫలమైపోద్ది. ఇలా ఎన్నైనా చెప్పొచ్చు, కానీ సెంట్రల్ ఐడియా ఏమిటి? లేనివానికి వాడి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సంగమ, దేవుని ప్రజలరా, దేవుని సేవకులరా, బలము లేని వాడివైతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో, భయము లేని వాడివైతే నువ్వేమి కోల్పోతావో, ఫలము లేని వాడివైతే నువ్వేమి నష్టపోతావో దేవుని వాక్యంలో మనం తేటగా చూస్తున్నాం. లేని వారమై ఇవన్నీ కోల్పోదామా? కలిగిన వారమై మేలు పొందుదామా? ఫస్ట్ మాట భయము లేనివాడు అనుకున్నాం. భయము లేని వాడికి వాడుకున్న బలం కూడా తీసివేయబడింది. అదే యోసేపు ఆ సైతాను మొహంది. ఎవరో పోతీఫర్ భార్యని సైతాను మోకందని మీకు నచ్చలేదు, బాగా నచ్చిందండి ఫేసు. యోసేపును బలవంత పెట్టింది, ప్రలోభ పెట్టింది. అప్పుడు యోసేపు ఈవిడి చెప్పిన మాట వినకపోతే ఏమైనా ఇబ్బందులు పెడద్దేమని భయపడలా. ఈ దుర్మార్గురాలు నన్ను కష్టపెట్టుద్దేమో, జైలు పాలు చేసుద్దేమని భయపడలా. అమ్మో, నా దేవుని దృష్టికి ఎట్లు ద్రోహ కార్యము చేయదని భయపడ్డాడు. శాంసన్లో భయం లేదు, బలం పోయింది. యోసేపులో భయం ఉంది, అందుకనే ఫరోకు మించిన బలం ఆ దేశంలో అనుగ్రహించబడింది. ఫరో రబ్బర్ స్టాంప్ అయిపోయాడు సార్. అధికారం, బలం, శక్తి అన్ని కేర్ ఆఫ్ యోసేపు. అతని సెలవు లేకుండా దేశంలో కాదు, ఫరో ఇంటిలో కూడా ఎవడు చెయ్యి పైకి ఎత్తకూడదు. సరదాగా ఫరో కొడుకు చెయ్యలేకన్నాడు ఇంకో అరెస్ట్. అధికారం, బలం అంతా ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? కారణం ఏంటి సార్? దేవుని భయం. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుందో లేదో, ఇలా మీరు బైబిల్ అంతా స్టడీ చేయాలా, అది నేను చెప్పేది. భయం లేనందున బలం పోయింది, బలం ఉన్నందున అధికారము, శక్తి అన్నీ వచ్చాయి. భయం ఉన్నందుకే వచ్చినాయి అవన్నీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, బలము లేనందున పరిచర్య నష్టమైపోయింది, ఫలం కోల్పోవాల్సి వచ్చింది. కానీ బలమున్న ఒక సేవకుని మీకు చూపిస్తాను. దేవునికి స్తోత్రం. బలమున్న ఒక సేవకుడు అంటే మీకు ఎవరు కనపడతారో కానీ నాకు మోషే కనపడతాడు. ఎందుకు అని అడుగుతారేమో. సంఖ్య 11 అంటాడు, ఇప్పుడు చదవక్కర్లేదు. నేను ఈ జనమును నా మెడకు, నేను గర్భమును మోసి వీళ్ళని కని నా మెడకు మోయిచున్నానా, నా వల్ల కాదు అంటాడు. అంటే తన మెడకు తగిలించుకొని మోయిచున్నది ఒక చంటి బిడ్డను కాదు, 30 లక్షల మంది జనాన్ని. ఎవరికైనా ఇంతకన్నా శక్తి ఉంటుందా? వీళ్ళందరూ నా ప్రాణం తగలబెట్టి నేను మొయ్యిలో పోతున్నా, నా మళ్ళీ చిరాకు వచ్చేస్తున్నా కన్నాడు ఒక రోజున. ఎవరు ఒకళ్ళిద్దరు ఆయన్ని మోసింది. నేను అంటున్నాను, ఎన్ని లక్షల మందిని అప్పగించిన గుండెల మీద మోసే అంత బలం దైవజనుడైన మోషేకు ఉంది. హల్లెలూయా. అతనికి ఇచ్చిన ఘనత ఏంటి తెలుసా? నా వంటి ఒక ప్రవక్తను ఆయన మీలో పుట్టించునని మోషే చెప్పాడు, అది నేనే అని యేసు చెప్పాడు స్వయంగా భూమి మీద. నేను మోషే లాంటి ప్రవక్తనని యేసు ప్రభు చెప్పుకున్నాడు. అసలు ఇంతకన్నా ఇంకేమైనా ఘనత ఉండదా? మోషే మనోడే, మన సర్వెంట్, మన అసిస్టెంట్ అని చెప్తే కరెక్ట్ కాదా? కానీ నేను కూడా మోషే లాంటినే అని యేసు ప్రభు అంటావేంటి? ఎంత బరువైన మోసే బలము నీకు సేవలో ఉంటే నీకు వచ్చే ఘనత అంతు పొంత ఉండదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా మోసేస్తున్నాం అనయా అని అడిగేవాళ్ళు బోల్డు మంది కనపడతారు. మోస్తేనే
ఇక్కడ ఏం మొయ్యకుండా అక్కడ కిరీటం మూసేస్తుంటే ఎవడెత్తాడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, లేకపోతే ఏంటో కలిగితే ఏంటో చెబుతున్నాను. అలాగే ఫలము లేకపోతే ఎంత వ్యర్థమో మనం చూసాం. అలాగే ఫలముంటే, అదే ఒకవేళ ఫలముంటే మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ఫలిస్తావో అంత మహిమ, ఎంత ఫలిస్తావో అంత మహిమ సేవలో కనపడతాయి. హల్లెలూయా. దానికి ఇంకొక మాట చెప్తాను. ఎఫ్రాయిము నా శిరస్త్రాణము అన్నాడు కీర్తనలో. గుర్తుందా మాట మీకు? ఎఫ్రాయిము నా శిరస్త్రాణము. శిరస్త్రాణం అంటే ఎక్కడ పెట్టుకుంటారు? నెత్తి మీద. ఇప్పుడు నెత్తి మీద ఎవరిని పెట్టుకుంటాడంట? ఎఫ్రాయిం. ఎందుకని? ఎఫ్రాయిము అంటే అర్థమే ఫలించుట. కాస్త ఫలించేవన్నీ నెత్తినెట్టుకుంటాను బాబు, యేసు ప్రభు చెప్తున్నాడు. నువ్వు నెత్తిన మీద పెట్టుకుని ఎంతమందిని మోసావో, వ్యర్థమైపోయింది ఆ జీవితం, ఆ కాలం. కానీ దేవుని కొరకు నువ్వు ఫలించగలిగితే నిన్ను నెత్తి మీద పెట్టుకుంటాడంటే యేసయ్య. భయం లేకపోతే బలము తీసివేయబడుతుంది. భయం ఉంటే ఇంకా బలం, అధికారం అనుగ్రహించబడుతుంది. బలము లేకపోతే చేతిలో ఫలం వ్యర్థమైపోతుంది. అదే బలం ఉంటే దేవుని బిడ్డలారా అత్యధిక ఘనత ఆపాదించబడుతుంది. ఫలము లేకపోతే పరిచర్య నిష్ఫలము, వ్యర్థమైపోతుంది. అదే ఫలం ఉంటే అధిక మహిమనికి అనుగ్రహించబడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోవడానికి లిస్టు చాలా ఉంది. ఆసక్తి కలిగిన వారు మిగతా పాయింట్స్ అన్నీ కూడా వినాలి అనుకుంటే నెక్స్ట్ సత్తుపల్లిలో సందేశాన్ని వినండి. అది ఎలా మేము రాలేం కదంటే లైవ్లో జాయిన్ అవ్వండి. లైవ్లో జాయిన్ అవ్వాలంటే మేము గ్రూప్లో లేదంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి. వెరీ సింపుల్. గబగబా అన్నగారు ఏదో పెడతారు, తినేసి అది పట్టుకొని కూర్చోండి. లేదా ఇంటికి వెళ్ళిపోయి దర్జాగా సోఫాలో పడుకొని పెట్టుకొని చూడండి, ఇబ్బంది ఏమీ లేదు. అంచేత ఇప్పటికే సమయం మించింది, మనం అనుకున్న దానికంటే దాటింది. అయినా కనీసం ఒక 3 పాయింట్లు అటు 3 పాయింట్లు ఇటు అనేది చెప్పకుండా ఎట్టబోయేది అనే తాత్పర్యంతో ఆ విషయాలు మీ ముందు పెట్టాను. సీరియస్గా తీసుకొని నెలకు ఒక్కసారైనా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం తిరువూరులో. ఆమేన్. రోజుకు 1 గంటైనా ప్రార్థించే, మందిరానికి వచ్చి ప్రార్థించే వాళ్ళని 7గురిని తయారు చేద్దాం సంఘంలో. హల్లెలూయా. తరచుగా సెమినార్లు ఏర్పాటు చేసుకొని బలపరుచుకుందాం. దేవుడు మనందరినీ, మన పరిచర్యల్ని, అయ్యబ్జ విజ్ఞాపనోద్యమాన్ని, తిరువూరులో జరుగుతున్న అయ్యబ్జ విజ్ఞాపనోద్యమాన్ని అంతకంతకు ప్రబల చేసి, అసంఖ్యాకముగా మోకరించి, అపరిమితముగా కన్నీరు కార్చి, విస్తారమైన ఆత్మలను దేవుని కొరకు సంపాదించి, దేశమును దేవుని కొరకు మనము సంపాదిద్దాం. కృపగల దేవుని ఆత్మ మనందరినీ బలపరచునుగాక.